రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. స్పీకర్ ప్రక్రియను పొడిగించాలని ఎమ్మెల్యే కోరకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. ప్రక్రియ పొడిగింపును ఎమ్మెల్యే కోరితే స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని కోర్టు అభిప్రాయపడింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని పార్లమెంటు సమీక్షించాలన్న సర్వోన్నత న్యాయస్థానం రాజకీయ ఫిరాయింపులపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించింది. ఫిరాయింపులు అరికట్టకపోతే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని ఫిరాయింపులపై పలు పార్లమెంటు ప్రసంగాలను పరిశీలించామని పేర్కొంది. ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కు ఉందన్న సుప్రీంకోర్టు ఆర్టికల్స్ 136, 226, 227పై న్యాయ సమీక్ష అధికారాలు పరిమితంగా ఉన్నాయని వెల్లడించింది. స్పీకర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ట్రిబ్యునల్గా వ్యవహరిస్తారని, న్యాయ నిర్ణేతగా ఉంటూ స్పీకర్ రాజ్యాంగ రక్షణ పొందలేరని తెలిపింది. స్పీకర్ నిర్ణయంలో సంవత్సరాల తరబడి జాప్యం అర్ధరహితమని, మా నోటీస్ తర్వాతే స్పీకర్ నోటీసు జారీ చేయడం దురదృష్టకరంగా పేర్కొంది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ సూత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అనర్హత పిటిషన్లపై హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాల్లో జోక్యం చేసుకోవడంలో డివిజన్ బెంచ్ తప్పు చేసిందని కోర్టు వెల్లడించింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ తాము దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ భారత రాష్ట్ర సమితి, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, భాజపా శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా అనర్హత వేటుపై ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్కు వ్యతిరేకంగా ఎస్ఎల్పీ దాఖలు చేయగా పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, అరకపూడి గాంధీలకు వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అనైతికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుందని, ఇది రాజ్యాంగ విలువలకు విరుద్ధమని పిటిషన్లో ఆరోపించారు. దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జెండాలతో ముఖ్యమంత్రితో కనిపించడం వంటి ఉదాహరణలు పేర్కొన్నారు. స్పీకర్ నిర్ణయంలో జాప్యం, చట్టబద్దమైన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనట్లు భావిస్తున్నామని అన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు కేవలం విచారణ షెడ్యూల్ ప్రకటించమని నిర్ణయానికి గడువు విధించలేదని కాంగ్రెస్ నాయకులు వాదించారు. పదవ షెడ్యూల్లో అనర్హత నిర్ణయానికి నిర్దిష్ట సమయపాలన లేదని, స్పీకర్కు స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. వాదనలు పూర్తయ్యాక శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకునేలా న్యాయస్థానాలు జోక్యం చేసుకోవచ్చా లేదా అనే అంశాలపై వాదనలు పూర్తయ్యాక ఏప్రిల్ 3వ తేదీన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తీర్పును జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఇవాళ తీర్పు వెలువరించింది.